హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. గ్రీన్ ప్రాన్స్ కర్రీ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే రొయ్యల కూర కాకుండా, అలానే రొయ్యలు ఫ్రై కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఈ రెసిపీ అయిపోతుందండి. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినవి పుదీనా, అలానే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక కొబ్బరి ముక్క, అలానే కొన్ని గ్రీన్ మిర్చి అయితే అవసరం పడతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం సన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు కొన్ని, మనకి కారానికి తగ్గట్టు కొన్ని గ్రీన్ మిర్చి, అలానే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక గుప్పెడంత పుదీనా ఆకులు, అదే గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకుని మెత్తని పేస్ట్ వెళ్ళి పట్టుకోవాలండి. ఇవన్నీ మిక్సీ పట్టే టైంలో ఒక్కొక్కసారి మిక్సీ అవ్వకపోతే కనుక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మిక్సీ పడితే ఎంత గ్రీన్ పేస్ట్ లాగా వచ్చిందో. దీనిలో ఎలాంటి ఫుడ్ కలర్ వేయకోకుండా చాలా గ్రీన్ కలర్ అయితే వచ్చింది. ఆ తర్వాత మన కర్రీకి ఎన్ని రొయ్యలు కావాలో అన్ని రొయ్యలు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోనండి. నేనైతే లోపల ఉన్న బ్లాక్ పార్ట్ని అస్సలు ఉంచాను, ఎప్పుడు నేను తీసేసుకుంటాను. ఈ కడాయిలోకి ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి చెక్క, లవంగ, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇందులోకి కొంచెం సాజీరా, అలానే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఆ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో పట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకుని మరోసారి ఫ్రై చేసుకోవాలండి. ఈ గ్రీన్ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి. ఈ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు కూడా కొంచెం ఆయిల్లోకి ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసుకుని ఈ కూరని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఈ రొయ్యలు వేసిన తర్వాత దీనిలో వాటర్ కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. ఆ వాటర్ అని కొంచెం ఇంకిన తర్వాత దానిలోకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ సాల్ట్ మొత్తము ముక్కలకి బాగా పట్టేలా గరిటతో మరోసారి బాగా తిప్పి దీని మీద మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాలైనా ఉడికించుకోవాలి. ఈ ఉడికిన తర్వాత కూర చాలా దగ్గర పడుతుందండి. ఈ దగ్గర పడిన తర్వాత ఈ కూరలోకి ఒక గ్లాసు వాటర్ పోసుకొని మరో 10 నిమిషాలు మనము లో ఫ్లేమ్ ఉడికించినట్లయితే ముక్కలు చాలా మెత్తగా ఉడుకుతాయి. సో అందుకని చెప్పేసి ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే మనకి గ్రేవీ లాగా వస్తుంది. ముక్కలు కూడా చాలా మెత్తబడతాయి. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. దానికోసం అయితే ఒక గ్లాసు వాటర్ ఎక్స్ట్రా పోసుకొని మరో 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా కూర మొత్తం దగ్గర పడుతుందండి. కూర దగ్గర పడుతుందంటేనే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఆ టైంలో దీనిలోకి ఎంత మసాలా కావాలో అంత సరిపడా మసాలా వేసుకుని మరో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కూర మనకి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే. చాలా హెల్దీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లలు కనుక ఆకుకూరలు తినని వాళ్ళైతే ఆకుకూర తినని ప్లేస్లో ఈ విధంగా రొయ్యల కూర చేసినప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి కర్రీ చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.